హిందువులకు నమస్కారం. ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి కన్మరి యాత్ర, ఈ యాత్రలో భాగంగా మార్గ మధ్యంలో హిందువులు భోజనం చేయడానికి హోటళ్ళ దగ్గర ఆగి భోజనం చేస్తారు కదా. ఆ సమయంలో ఈ హలాల్ పేరిట ఉమ్ము వేసినటువంటి పదార్థాలు పెడుతున్నారనో, లేకపోతే మాంసాహారంలో పెట్టినటువంటి గంటలు తీసుకొచ్చి ఇందులో వెజిటేరియన్ దాంట్లో పెడుతున్నాయి. కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా. ఈ గొడవలకి అరికట్టడానికి యోగి ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఏమనంటే, అక్కడ ఉన్నటువంటి దాని షాప్ ఓనర్, యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ పేరు రాయాలి ఆ షాప్ మీద అనేసి చెప్పింది అనమాట. కరెక్టే కదా. ఎవరి షాప్ మీద వాళ్ళ పేరు ఉండడం దాంట్లో తప్పేముంది. అయితే దీనికి బదులుగా రాజకీయ పార్టీలు ఎట్లాగా చెప్తూనే ఉంటాయి. ఈ సోకాల్ సెక్యులర్ ప్రభుత్వాలు యోగికి వ్యతిరేకంగా, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగానో, హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో విధంగా చెప్తారనమాట. ఈ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకెవరి పార్టీలనే కానీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాయి. అయితే ఈ సోను సూద్ ఎవరైతే ఉన్నారో, ఈ లాక్డౌన్ సమయంలో అందరూ బాగా మెచ్చుకున్నారనమాట. నేను బాగా ఒక కష్టపడి అందరిని ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నాలు పెట్టేసి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ప్రాంతాలకు వారికి పంపించి కొద్దిగా హీరో లెక్క అయిపోయాడు అనమాట. విలన్ కాస్త హీరో అయ్యిండు. సరే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఇట్నే మంచిగా ఉంటే బాగుండు. ఈయన ఏమని మాట్లాడిండు, దాంట్లో తప్పేముంది, అందులో వాళ్ళు ఉమ్మేసిన దాన్ని తినడంలో తప్పేముంది, అలాల్ పేరిట వాళ్ళు ఉమ్మేస్తే తినడంలో తప్పేముంది, శబరి వెంగిల్ చేసినటువంటి పండ్లని రాముడు తినలేదా అని మాట్లాడుతున్నమాట. ఈయనకి అసలుకి ఎంత ఘనం తెలుగు ఉందో లేదో నాకు అర్థం కావట్లే. అసలుకి ఈ మాట అంటే అసలు ఏమనుకుంటారు, ఎవడైనా కానీ ఇట్లా ఏమైనా తిడతాడా, ఇంకేమైనా అంటాడని కూడా కొద్దిగా సోయిగుళ్ళు కూడా మాట్లాడుతున్నాడు. సోను సూద్, నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు పిచ్చి నగరాలు దిగుతూ ఎవరైనా కానీ, ఈ సినిమా వాళ్ళే కానీ, రాజకీయ నాయకులే కానీ హిందువుల జోలికి వస్తే, నువ్వు ఒక హిందువే అయినా కానీ హిందూ ఆచారాలని గౌరవించినప్పుడు నువ్వు హిందువు కానట్టే. కాబట్టి హిందువులారా, ఇటువంటి ఎదవలకి బుద్ధి చెప్పాలి. ఇటువంటి ఎదవ పార్టీలు ఏదైనా కానీ, ఈ హిందూ వ్యతిరేక పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి హిందువులందరూ సంఘటితమై ఇటువంటి పార్టీలని దూరం పెట్టేసేటువంటి సమయం అయితే ఆసనమైంది. కాబట్టి హిందూ సమాజం ఎప్పుడైనా కానీ సెక్యులర్ అనే భావజాలం, సెక్యులర్ ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకంటే మనం అందరూ సెక్యులరే, ఎవరిని కొట్టం, ఎవరిని తిట్టం, అందరూ సమానం అంటాం. కానీ మనల్ని కూడా అట్లా అదే విధంగా అవతలను కూడా చూస్తే అది సమానంగా ఉంటుంది. మనం ఒక్కరే సమానంగా చూడాలంటే కాని పని. ఎప్పుడైనా రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి, ఒకటే చేతులు ఎవరు కొట్టలేమన్నమాట. అది గమనించుకొనేసి హిందూ సమాజమా సెక్యులర్, మనమే సెక్యులర్, ఇంత అవసరం లేదు. ఈ దేశం ఎప్పుడైనా కానీ హిందూ సమాజమా హిందూ స్థానిక మారేంత వరకు కూడా మనం ఈ ప్రయత్నం ఇట్నే కొనసాగాలి. జై హింద్.